అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో దేవదాసీలను మధురై మీనాక్షమ్మ కోవెల్లోనికి రానివ్వకుండా చిన్న పట్టార్లు, ధర్మకర్తలు కోవెల ద్వారాలను మూసేసి వారిని అడ్డగించడం విన్నాం. అమ్మవారి సాయంత్రం పూజకు వారిని లోపలికి అనుమతించమని వారెంతో దీనంగా ప్రార్థించడం విన్నాం. పట్టార్లు, ధర్మకర్తలు అందుకు నిరాకరించడం విన్నాం. వీటన్నిటి పరిణామంగా చూడామణి అనే దేవదాసి ఎంతో వ్యధ చెంది దుఃఖభరితురాలై తన యొక్క తుది శ్వాస విడవడం విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. మద్రాసులో శరత్కాలం కాస్త అడుగుపెట్టగానే సంగీతజ్ఞులు పూర్తిగా తిష్టవేశారు. చిన్న సభల వద్ద కానీ పెద్ద సభల వద్ద కానీ అడుగు పెట్టడానికి చోటు లేకుండా సంగీతజ్ఞులు వారి వాయిద్యాలతో పరిసరాలు నిండిపోయి ఉన్నాయి. ఎలాగోలా చోటు చేసుకుని తల్లి కూతుళ్ళు నెట్టుకొస్తున్నారు. వీలైనన్ని సభల్లో కచేరీలు చేయిస్తుంది కూతురు చేత తల్లి. సుబ్బలక్ష్మి పొరుగురికి చెందినదైనా చిన్నపిల్లైనా ఆడపిల్లైనా తన గాత్రం మాత్రం ఎంచటానికి లేదు. 17 ఏళ్ల వయస్సుకి సంగీతం మీద ఉన్న పట్టు, విచక్షణ, లోతైన జ్ఞానం శాస్త్రీయ సంగీతజ్ఞులందరినీ నివ్వెరపరిచాయి. 4 దష్టాలు గ్రామ్ఫోన్ రికార్డుల్లో పాడింది. మద్రాసు పట్టణంలో అప్పటికే సంగీతజ్ఞులు, రసజ్ఞులు గుర్తుపట్టే పేరున్నది మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి. తొందరలోనే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కరపత్రం షణ్ముఖవడివు చేతిలోకి వచ్చింది. 1935 జనవరి 1న సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు సుబ్బులక్ష్మికి కేటాయించారు. కుంజా, సాధించావమ్మా, మీనాక్షమ్మ కరుణించింది చెప్పింది కూతురితో. ఆ రోజు పొద్దున హిందూ దినపత్రికలో కూడా నగరంలో కార్యక్రమాలు శీర్షికలో కచేరీ సభల పరంపర గురించి అచ్చువేశారు. సుబ్బులక్ష్మి కచేరీ వివరాలు ప్రచురించారు. 1934వ సంవత్సరపు సంగీత సభల పరంపర 1934 చివర్న మొదలయ్యి 1935లోకి కూడా చొచ్చుకొచ్చింది. జనవరి 1న 4 గంటలకల్లా రిప్పన్ భవనం వెనక వేసిన పందిళ్ల దగ్గరకు సుబ్బలక్ష్మి, షణ్ముఖవడివు చేరుకున్నారు. సుబ్బలక్ష్మి నిండుగా చక్కని చీర కట్టుకుంది. పైటకు పొడవాటి పిన్నీసు పెట్టుకుంది. ఇంట్లో ఉన్న నగలన్నీ సుబ్బలక్ష్మి మెడలోనే కనిపిస్తున్నాయి. 4 రకాల గొలుసులు కనిపిస్తున్నాయి. 2 పిచ్చివి, 2 బంగారంవి. తీరైన ముక్కుకి 2 వైపులా చిన్న వజ్రం ముక్కు పుడకలు పెట్టుకుంది. అలాంటివే పొడుగాటి లోలాకులు చెవులకి పెట్టుకుంది. తెల్లని పిల్ల, నల్లటి కళ్ళు, పెద్ద బొట్టు, పక్కపాపటి జుట్టు, పొడవైన జడతో చక్కగా ఉంది. మోము మీద శాంతం, ధీమా పోటీ పడుతున్నాయి. ఇదే వేదిక మీద ఇది 2వ కాబట్టి కాస్త ధైర్యంగా ఉంది ఈసారి. తల్లి తంబూరతో, హంసదమయంతి అనే మహిళ మృదంగంతో వేదికనెక్కారు. వేదిక మీద సర్దుకుని కూర్చుంటూ ఉండగా ఎదురుగా ఉన్న ఒక కుటుంబం చేష్టలు సుబ్బలక్ష్మి మనసుని చివుక్కుమనిపించాయి. తల్లి కూడా చూస్తుంది ఆ కుటుంబాన్ని. వెంటనే తంబూరా మీటి ప్రస్తుత కార్యక్రమాన్ని గుర్తు చేసింది. 2 గంటలు బ్రహ్మాండంగా కచేరీ చేసింది సుబ్బలక్ష్మి. దిగ్విజయంగా 2వసారి కూడా మ్యూజిక్ అకాడమీ పెద్దలను మెప్పించింది. రాత్రికి విజయానందంతో ఇంటికి చేరారు. అంతా చక్కగా జరిగిందమ్మా, కానీ అంటూ ఆగిపోయింది. కూతురు ఏం చెప్తుందో తల్లికి తెలుసు. నా ముందు కూర్చున్న వాళ్లలో నా అంత అమ్మాయి, అన్న అంత అబ్బాయి ఉన్నాడమ్మా. నేను వేదిక ఎక్కగానే వాళ్ళమ్మ నన్ను చూడొద్దని, కిందకి చూడండని వాళ్ళని కొట్టింది. వాళ్ళు ఎప్పుడైనా తల పైకెత్తి నా వైపు చూస్తే తొడపాసం పెట్టి మరీ వాళ్ళ మొహాలని కిందకి దించింది. నన్నెందుకు చూడకూడదమ్మా?
దేవదాసీలం కదమ్మా, అందుకని. అయితే చూడటమేమైనా పాపమా? మన ఊళ్ళో మరీ ఇలా చెయ్యరు కదమ్మా. మన ఊళ్ళో పర్వాలేదు, కానీ చూసావా, చూడమని ఎంత పని చేశారో అక్కడ మారిపోతున్నారు. పట్నంలో మరీను ఇప్పుడు విధవలు మారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. విడాకులిచ్చి చాలామంది పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళంతా బాగానే ఉన్నారు. ఎటొచ్చి మనమేనమ్మా చెడ్డోళ్ళమయ్యాము. ఎందుకిలా? వేశ్యలమంట, ఆవేశంగా అనేసింది ఆ చివరి మాట షణ్ముగబడివు. అంతలోనే కూతురి ముందు ఆ మాట అన్నందుకు నాలుక ఖర్చుకుంది. అలసిపోయాం, పడుకో అమ్మా అని కూతుర్ని పడుకోబెట్టింది. ఈ దఫా సంగీత సభలు అయ్యాయి. ఇక మద్రాసులో తర్వాత రానున్న పెళ్లిళ్ల కాలం కోసం ఎదురు చూడటమే. అప్పుడు ధనవంతులు ఇళ్లల్లో కచేరీలు చేసే అవకాశాలు వస్తాయి. ఆ రోజు కోసం చూస్తూ కాలం గడుపుతున్న తల్లి కూతుళ్ల ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. వాళ్ల కోసం కాదేమో అనుకున్నారు తల్లి కూతుళ్ళు. కారులోంచి ఒక ఆడమనిషి దిగి నేరుగా వీధి దగ్గరకు వచ్చి, అక్కా అక్కా, షణ్ముగ అక్క అని పిలుస్తుంది. ఎవరబ్బా పట్నంలో తన కోసం కారులో వచ్చి అక్క అని పిలుస్తోంది అనుకుంటూ తలుపు తెరిచి బయటికి వచ్చింది షణ్ముగబడివు. చూస్తే జానకమ్మ కూతురు సుబ్బులక్ష్మి. ఇప్పుడు సినిమా స్టార్ ఎస్డి సుబ్బులక్ష్మి ఏకంగా సినిమా డైరెక్టర్నే పెళ్లి చేసుకుంది. చిన్నప్పుడు తన దగ్గర సంగీతం నేర్చుకుంది. చాలా సంతోషించింది షణ్ముగబడివు తనను మర్చిపోకుండా తన ఇంటి దాకా వచ్చినందుకు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, ఏమంటున్నారే మీ ఆయన? ఏముంది, మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నారుగా, దాంట్లో కూడా నేనే హీరోయిన్. చాలా మంచిదే. మరి మాకేమన్నా పాటలు చూడరాదు? అలాగే అక్క, నేను చెబితే మా డైరెక్టర్ కాదనడు, ఆయన చెబితే వేరే వాళ్ళు కూడా వింటారు. నేను కబురు పెడతా రండి అని భరోసా ఇచ్చింది. ఇచ్చినట్లుగానే మాట తొందరలోనే నిలబెట్టుకుంది. ఒక సినిమాలో సుబ్బులక్ష్మికి కోరస్లో పాడే అవకాశం ఇచ్చింది. 4 నెలల తర్వాత మధురై చేరుకున్నారు. మద్రాసు నుంచి వచ్చేప్పుడు అక్కడ గెలుచుకున్న పతకాలు, ప్రశంసా పత్రాలు, బహుమతులతో పాటు ఒక క్యారం బోర్డు కూడా కొని తెచ్చుకున్నారు మధురైకి. మధురైలో తల్లి కూతుళ్ళకి బాగా విశ్రాంతి దొరికింది. గత 3 నెలలు తెరిపి లేకుండా ఒక సభ నుంచి ఇంకో సభకు, ఒక పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటి నుంచి ఇంకో పెద్ద మనిషి దగ్గరకో కూతురు అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయింది షణ్ముగబడివు. ఇప్పుడు తీరిగ్గా అమ్మవారి దగ్గరకు వెళుతూ స్నేహితులతో బంధువులతో కాలక్షేపం చేస్తుంది. సుబ్బులక్ష్మి వడివాంబతో అన్నతో క్యారం బోర్డు ఆడుతూ కాలక్షేపం చేస్తుంది. కానీ ఇద్దరూ సాధన మాత్రం మానరు. వీళ్ళు ఇట్లా మధురైకి వచ్చి వారం రోజులు గడిచిందో లేదో బ్రాడ్కాస్ట్ రికార్డ్ లేబుల్ వాళ్ళు సుబ్బులక్ష్మి పాటలు రికార్డు చేయటానికి మద్రాసు పిలిచారు. మణి, సుందరం, ఇక త్వరలో పట్నం వెళ్ళి అక్కడే ఉంటాన్రా కుంజమ్మతో. మీరు పనులను బట్టి వస్తూ పోతూ ఉండండి. కచేరీలున్నప్పుడు కబురు పెడతాను. అలాగే అక్క అన్నారు తమ్ముళ్ళు. హమ్మయ్య అనుకుంది సుబ్బులక్ష్మి. తనకు పోషకుల గోల వదులుతుంది అనుకుంది. ఈ లోపల మధురైలో చక్కపెట్టుకోవలసిన పనులున్నాయి షణ్ముగబడువుకి. సుబ్బులక్ష్మికి సాధన తప్ప వేరొక పని లేదు. ఒకరోజు తంబూరతో తన శృతి సరిచేసుకుంటుంది. అప్పుడు ఇంటికి 2 మగవాళ్లు వచ్చారు. తల్లి వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. లేవబోతున్న కూతుర్ని వారించింది. కుంజా, కూర్చో, వాళ్ళు నీ పాట వినడానికే వచ్చారు, ఒక జావళీ పాడమ్మా అంది. సుబ్బులక్ష్మి కూర్చుండిపోయింది. వచ్చిన వాళ్ళు సుబ్బులక్ష్మిని తదేకంగా చూస్తున్నారు. విరిసి విరియని కలువలాగా ఉంది. జావళీ పూర్తి చేసింది. అమ్మవైపు చూడటానికి తలెత్తినప్పుడు
వచ్చిన వాళ్ళను చూసింది. వీళ్ళు తాళం వేయడం లేదు సరికదా, పాటకు తల కూడా ఊపటం లేదు. వెంటనే పక్క గదిలోకి వెళ్ళిపోయింది. వడివా, నువ్వు రామ్మ ఓసారి. షణ్ముగవడువు చిన్న కూతుర్ని పిలిచింది. వడివాంబ వచ్చింది. వీణ మీద ఒక జావళి వాయించమ్మా. కాసేపటికి వాళ్ళని పంపి లోపలికి వచ్చింది. కుంజా, వాళ్ళు పొరుగురి అయ్యంగార్లు నిన్నే అడుగుతున్నారు, వెళ్ళమ్మా. సుబ్బులక్ష్మి ఆశ్చర్యపోయింది. అమ్మ తనకు ఈ వ్యవహారం మానేసిందనుకుంది. ఏమే మాట్లాడకుండా కోపంతో తలదించుకుంది. బ్రాహ్మలమ్మ, అంతకంటే ఏం కావాలి? పోయినసారి నువ్వు వద్దన్న రాజావారి సంబంధం కాకపోయినా ఇదైనా ఇది ఒప్పుకో అమ్మా. సుబ్బులక్ష్మి ఏమీ మాట్లాడకుండా తన సంగీతపు పుస్తకం తీసుకొని డాబా మెట్ల మీదకు వెళ్లి కూర్చుంది. ఇప్పుడు ఎదురింటి రేడియోలోంచి హిందుస్థానీ సంగీతం వస్తుంది. తల్లి కూడా ఇంకేమీ మాట్లాడకుండా తన పనులకు వెళ్ళిపోయింది. రాత్రి పడుకోవటానికి అందరూ పక్కలు పరుచుకున్నారు. తల్లి, సుబ్బులక్ష్మి, వడివాంబ ఎప్పుడూ పడుకునే వరుసలో పడుకున్నారు. తల్లి కూతురు చేయి తీసుకుని తన చేతిలోకి పెనవేసుకుంది. మాటలు తరంగాల రూపంలో చేతి నుంచి చేతికి మారుతున్నాయి. వాటి భావం, నువ్వెందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. కూతురు చేయి నిమురుతుంది. కూతురు మెల్లగా అమ్మ చేయి విడిపించుకుని అటు తిరిగి పడుకుంది. తల్లి వెంటనే కూతురు వైపు తిరిగి తన చేయి కూతురు మీద వేసి పడుకుంది. షణ్ముగవడువుకు కూతురు ప్రాణం. కూతురు ఇంకా తెలుసుకోవటం లేదనుకుంటుంది. చిన్నతనం పోలేదనుకుంటుంది. దగ్గరుండి కూతురికి సంగీతపు పునాది వేసింది. ఎలా నడుచుకోవాలో నేర్పింది. ఆ పునాది ఇప్పుడు ఫలితాలనిస్తుంది. ఇంకేముంది, సంగీతంలో తప్పకుండా ముందుకు దూసుకుపోతుంది. ఇక కూతురికి తనలా డబ్బు కష్టాలు లేకుండా ఒక ధనవంతుడి దగ్గరకు చేర్చితే తన బాధ్యత తీరినట్లే. ధనవంతులు వెతుక్కుంటూ వస్తున్నారు. కానీ కూతురికే ఇంకా తెలిసి రావటం లేదు. ఆ రోజు త్వరలో రావాలని అనుకుంటూ కూతుర్ని హత్తుకుని పడుకుంది. దేవదాసి ఇంటికి మగవారు ఎప్పుడూ ఆహ్వానితులే. ఇద్దరు ఎదిగిన కూతుళ్లు ఉన్న దేవదాసి ఇల్లు ఇంకా లోకువ. వాళ్ళకి పోషకులని చూస్తున్న వేళ ఆ ఇంటికి మగవాళ్లు రాకపోకలకి తెంపు ఉండదు. ఇప్పుడు ఆ పరిస్థితే కనిపిస్తుంది షణ్ముగవడువు ఇంట్లో. కన్నెరికం పని మీద వస్తున్న మగవాళ్లని చూడగానే సుబ్బులక్ష్మికి తన మీద తేళ్లు జర్రులు పాకినట్లు ఉంది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుపోతుంది. సుందరం, కోయంబత్తూరు అయ్యంగారు కానీ ఆయన తరఫు ఎవరైనా కానీ ఈరోజు ఏదో ఒక వేళలో వస్తారు. వడివాకి ఆయన ఖాయమైనట్లే. మర్యాద చేసి కూర్చోబెట్టు, మేం గుడికి వెళ్ళొస్తాం అంటూ కూతుళ్లతో బయలుదేరింది. గుడిలో వడివాంబ అక్క కళ్ళల్లోకి చూడకుండా జాగ్రత్త పడింది. ఇంటికి వచ్చేసరికి అయ్యంగారి తరపున మనిషి వచ్చి ఉన్నాడు. ఇదిగోండి, డబ్బులివ్వమన్నారు. భాష్యంగారు వీటితో సొమ్ములు చీరలు కొని మంచి రోజు చూసి రమ్మన్నారు అని డబ్బు సంచి షణ్ముగవడువు చేతిలో పెట్టాడు. ఒక నెలలో వడివాంబని కోయంబత్తూరులో దిగపెట్టి సుబ్బులక్ష్మితో మద్రాసు చేరుకుంది. పురసవాక్కం గదిలోకే చేరారు. ఈ మధ్యలో మళ్లీ మదురై వెళ్లే ఆలోచన లేవు కాబట్టి శక్తి తమ్ముళ్లను కూడా వెంట తెచ్చుకుని కావలసిన సామాన్లు మోసుకొచ్చుకున్నారు. 4 రోజుల తర్వాత తమ్ముళ్ళు లేనప్పుడు శక్తికి చెప్పింది, ఒరేయ్, నువ్వు కూడా మామలతో పాటు ఇంటికి వెళ్ళు. నువ్వు కూడా ఇక్కడే ఉంటే ఇల్లు వదిలేసుకున్నావు అనుకుంటారు మీ అక్కలు. నువ్వు ఇల్లు కనిపెట్టుకుని ఉండు. కచేరీలప్పుడు కబురు పెడతాను. కుంజమ్మ గురువుగారిని తీసుకుని నువ్వు రా. 4 రోజుల తర్వాత మగవాళ్లు మధురైకి బయలుదేరారు. అన్నా, వడివా దగ్గరకు వెళ్ళి వస్తూ ఉండు. కచేరీ లేకపోయినా నువ్వు ఇక్కడకు రా అన్నా. తడికళ్లతో చెప్పింది అన్నతో. వస్తా కుంజ,
నువ్వు అమ్మ జాగ్రత్త అంటూ చెల్లెలికి ధైర్యం చెప్పాడు. కొన్నాళ్ళు బెంగ పెట్టుకుంది. మధురై మీద, మధుర మీనాక్షి మీద, వడివాంబ మీద, శక్తి మీద. మెల్లగా రెక్కలు విచ్చుకుంది. ఈసారి పట్నంలో మొదటి పని బ్రాడ్కాస్ట్ లేబుల్ వారి దగ్గర రికార్డింగ్. ఈ పని మీద వెళ్లారు. సుబ్బులక్ష్మికి ఆ కంపెనీ వారే ఫోటో తీయించారు. అడ్వర్టైజింగ్ కోసం పత్రికల్లో మా రికార్డింగ్ గురించి చెప్పేప్పుడు మీ అమ్మాయి ఫోటో కూడా వేస్తాం అన్నారు ఆ కంపెనీ వాళ్ళు. చాలా సంతోషం. మరే ఇంకేం కావాలి అంది షణ్ముగబడివు. వారు చెప్పినట్లే బ్రాడ్కాస్ట్ లేబుల్ ప్రకటనలో 19 ఏళ్ల సుబ్బులక్ష్మి ఫోటో వేశారు. అది కూడా మహామహుల పక్కన. అందులో ఒకరు 50 ఏళ్ల గాన విశారద విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ. ఈ రికార్డింగ్లో సుబ్బులక్ష్మి అరుణాచల కవి విరచిత రామాయణం కథ అంతా తెలిపే తమిళ పాట పాడింది. సాహిత్యం మీద, సంగీతం మీద 30 ఏళ్లకు కుదిరే ప్రజ్ఞ కనబరిచింది. సంగీతజ్ఞులు ఇంకా నివ్వెరబోయేలా చేసింది. సంగీత సభల కాలం దగ్గర పడుతుంది. మార్గశిరంలో తెల్లదొరలు పండగ రోజుల్లో అన్ని కార్యాలయాలకి 10 రోజుల పైనే సెలవులు కాబట్టి షావుకార్లకి, దుబాసీలకి, ఉద్యోగులకి కూడా సెలవే. కాబట్టి ఆయా సభల పోషకులంతా తీరిగ్గా సభా కార్యకలాపాల్లో పాల్గొనటానికి వీలుగా సభలన్నీ ఈ సమయాన్ని ఎంచుకున్నాయి. షణ్ముగవడివు మధురైకి ఉత్తరం రాసింది. శక్తిని కుంజమ్మ గురువుని పట్నం రమ్మనువని. కుంజ, ఈరోజు కాంగ్రెస్ నాయకుడు సాంబమూర్తి గారి ఇంటికి వెళ్దాం. తొందరగా తయారవ్వు. సాధన తర్వాత. సుబ్బులక్ష్మితో అంది షణ్ముగవడివు. దేశవ్యాప్తంగా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా ఉద్యమాలు లేనందున కాంగ్రెస్ నాయకుడు తీరిగ్గా ఇంట్లోనే ఉన్నాడు. తల్లి కూతుళ్ళు చాప మీద కూర్చున్నారు. ఈసారి కూడా మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో అవకాశం ఇప్పిస్తారని అడుగుతుంది షణ్ముగవడివు. సావధానంగా వింటున్న ఆయన ఒక్కసారిగా లేచి లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చి షణ్ముగవడివుకు చూడమని ఇచ్చాడు. సుబ్బులక్ష్మి మ్యూజిక్ అకాడమీలో కచేరీ చేసిన క్రితం సంవత్సరం ముగింపు రోజున కచేరీ చేసిన వారందరితో, అకాడమీ సభ్యులతో తీసిన ఫోటో. తల్లి కూతుళ్ళు ఫోటోలో ఉన్న వారిద్దరినీ, ఈ కాంగ్రెస్ నాయకుడిని అందరినీ చూసుకున్నారు. నాకు కూడా ఒక పటం ఇస్తారా అడిగింది షణ్ముగవడివు. ఇక్కడే ఉంటున్నారుగా, ఇంకొకటి తెప్పిస్తాను అంటూ ఆ ఫోటో తీసుకున్నాడు. మరి అమ్మాయికి అవకాశం గొణిగింది షణ్ముగవడివు. ఈ సమయానికి ఎక్కడెక్కడి నుంచో విద్వాంసులు పట్నం చేరుకుంటున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలో ఎవరికి వద్దో అనుకుంటూ తర్జన భర్జన పడుతున్నారు. నేను సుబ్బులక్ష్మి పేరుని సిఫారసు చేస్తాను అన్నాడా పెద్దాయన. ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చేసరికి ఎండ నడినెత్తిన ఉండి మాడు చుర్రుమంది. ముందు ఇంటికి వెళ్ళి చల్లబడిన తర్వాత పార్థసారథి సభకెళ్దాం కుంజ. అదేనయమమ్మా, ఈ ఎండలో వద్దు అంది కూతురు పైట తల మీద కప్పుకుంటూ. ఇంటికి చేరేసరికి 2 ఉత్తరాలు పడి ఉన్నాయి గుమ్మం దగ్గర. ఒకటి శక్తి నుంచి, ఇంకోటి వడివాంబ నుంచి. తొందరగా వడివాంబ ఉత్తరం ముందు చించింది సుబ్బులక్ష్మి. చదివింది. బాధగా ఉత్తరం అమ్మకిచ్చింది. ఏమైందో అనుకుంటూ షణ్ముగవడివు ఉత్తరం చదివింది. కాస్త ఊపిరి పీల్చుకుని, ఉన్నదే కదమ్మా, దానికి రోగం చిన్నప్పటి నుంచి తక్కువే. ఈసారి సభలైన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని రమ్మని కబురు పెడదాం. నిన్నటి ఉత్తరంలో వ్రాసినట్టే ప్రొద్దున్నే అన్న మామ వచ్చారింటికి. సంబరపడిపోయింది అన్నం చూసుకుని సుబ్బులక్ష్మి. అమ్మా, ఈరోజు అన్నకి నేను వండి పెడతా అంది సంతోషంగా. మామా, పట్నంలో ప్రఖ్యాత గాయనీమణి వండి పెడుతుంది మనకు ఈరోజు. అదృష్టం అంటే మనదే మామా అన్నాడు శక్తి.
భోజనాలైన తర్వాత, అన్నా, నాకీ మధ్య హంసదమయంతి మృదంగం వాయిస్తుంది, నాకు నచ్చలేదు, నువ్వు రూపకం వాయించి చూపించు. నువ్వు మృదంగం తీసుకోకుంజా, నేను ఆ రేకు డబ్బా వాయిస్తాను అంటూ చెల్లికి తన మృదంగం ఇచ్చి తను రేకు డబ్బా మీద వాయించాడు. సుబ్బులక్ష్మి అలానే వాయించింది. సరిపోయింది కదా, ఇంకేంటి? కాదన్నా, నేను సరిగ్గా వాయించా. ఇప్పుడు హంసదమయంతి ఇలా వాయించకుండా నన్ను ఇబ్బంది పెట్టింది. ఒకసారి ఖండచాపు వాయించన్నా నాకు రావటం లేదు. ఇదిగో చూడు అంటూ అన్న రేగు డబ్బా వాయిస్తూ ఉంటే సుబ్బులక్ష్మి శక్తి మృదంగం మీద వాయిస్తుంది. ఇంకా కాసేపు పడుకోనివ్వవే వాళ్ళని, చెప్పింది షణ్ముగబడివు. మణి, శక్తి నడుము వాల్చారు. షణ్ముగబడివు సుబ్బులక్ష్మి ఈసారి ఏ సభలు ఎక్కడ నిర్వహిస్తున్నాయి, ఏ ప్రాంగణంలో ఎప్పుడు నిర్వహిస్తున్నాయి అనే చిట్టా రాసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న కరపత్రాలు, దినపత్రికలు ముందేసుకుని ఆ తర్వాత రోజు నలుగురు కాంగ్రెస్ పెద్దాయన ఇంటికి వెళ్లారు. అమ్మాయికి ఈసారి అవకాశం ఇచ్చారా అండి అడిగింది షణ్ముగబడివు. లేదు, ఇవ్వలేదు, ఈసారి కుదరలేదు అన్నాడు సాంబమూర్తి. షణ్ముగబడివు ఎందుకు అని అడిగే లోపలే, ఈసారి మీ అమ్మాయి స్థానంలో పట్టమ్మ అనే కొత్త అమ్మాయికి ఇచ్చారు అవకాశం. బ్రాహ్మల పిల్ల, ఇంచుమించు మీ అమ్మాయి వయసే, ఆ అమ్మాయి కూడా బాగా పాడుతుంది అని చెప్పాడు. ఇంకా చేసేదేమీ లేక సెలవు తీసుకొని ఇంటికి చేరారు. అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్లు తాగి కూర్చున్నారు. మణి ఎవరి వైపు చూడకుండా పెద్దగా అన్నాడు, ఇద్దరూ ఒంటరి వాళ్ళయ్యారు, ఒక్కరికి మగతోడు లేకపోయే, ఎవరిని చూసి ఇస్తారు అవకాశాలు? అందరూ విన్నారా మాటలు. అంతా నిశ్శబ్దం. షణ్ముగబడివుకి ఒళ్ళు మండింది. సుబ్బులక్ష్మికి గుండె మండింది. కాసేపటికి దానికి వచ్చే అవకాశాలకి ఏమీ కొదవలేదురా, కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆ మ్యూజిక్ అకాడమీనే కొరకరాని కొయ్యి అయ్యింది. మన మధురైలో ఆలయం మర్యాదల కోసం పోటీ పడినట్లు కచేరీలకు పోటీ పడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ట్రిప్లికేన్లో ఇంకో కొత్త సభ వచ్చిందిట, పదండి అక్కడికి తీసుకెళ్తా మిమ్మల్ని, హారతి బట్టి తీసుకెళ్తారు దీన్ని లోపలికి. 1936 మద్రాసు పట్నం ఒక చిన్న తీర ప్రాంతపు పల్లెటూరు అంచెలంచెలుగా ఎదిగి 300 సంవత్సరాలలో మహాపట్నమై వెలిసింది. మైలాపురం అనే పల్లెటూరి దగ్గరలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపార స్థావరం ఏర్పరచుకున్నారు. దానిని వైట్ టౌన్ అనటం మొదలుపెట్టారు. సముద్ర వ్యాపారం వృద్ధి చేసే కొద్దీ పెద్ద ఓడరేవు తయారైంది. వ్యాపారం ఇంకా వృద్ధిలోకి వచ్చింది. ఆ పరిసరాల్లో పండించే పంటలను, పరిశ్రమల్లో తయారు చేయబడే వస్తువులను ఓడల దగ్గరకు తరలించడానికి రోడ్లు ఏర్పడ్డాయి. వైట్ టౌన్లో ఉన్న తెల్లదొరలకి సహాయపడటానికి భారతీయులందరూ వచ్చి వైట్ టౌన్ పక్కన చేరారు. దానిని తెల్లదొరలు బ్లాక్ టౌన్ అని పిలిచేవారు. 1911లో జార్జ్ రాజుని భారతదేశానికి చక్రవర్తిని చేసినప్పటి నుంచి ఆయన గౌరవార్థం ఈ బ్లాక్ టౌన్ని జార్జ్ టౌన్ అని పిలుస్తూ భారతీయులకి కూడా కాస్త గౌరవం కల్పించారు. ఇక మైలాపురం చిన్నపట్నం అయ్యి బ్రిటిష్ వాళ్ల ఆవాసమైన పోర్ట్ సెయింట్ జార్జ్, ప్రాంతీయుల ఆవాసమైన జార్జ్ టౌన్ నుంచి పట్నం పెరిగిపోతూ ఉంది. ఈ జార్జ్ టౌన్లోనే వ్యాపారులు వారికి ఇళ్ళు, ఓడలు తరలించే సరుకులకు గోదాములు ఏర్పరచుకున్నారు. ఈ వ్యాపారస్తులలో తమిళ చెట్టులు, తెలుగు కోమటి శెట్టులు 190 మంది. మిగతావారు మార్వాడీలు. మైలాపురం పల్లెటూరు మద్రాసు పట్నం అయిపోయింది. 50 ఏళ్ల క్రితం కూడా అస్సలు లేని, జనం ఎరగని విషయాలు కూడా నిజమే కూర్చున్నాయి. ఎక్కడో ఒక చోట ఉండే పూటకోళ్ల ఇళ్ళు హోటళ్ళై కూర్చున్నాయి.
చేబదులు తాకట్టు వ్యాపారం చేసే కోమట్లు బ్యాంకులు నెలకొల్పారు. 50 సంవత్సరాల క్రితమే తెల్లదొరలు మద్రాసు పట్టణానికి కరెంటు తీసుకొచ్చారు. రైళ్లు నడుపుతున్నారు. సాంకేతిక ఆవిష్కరణలన్నింటినీ మద్రాసుకు చేర్చుతున్నారు. రికార్డింగ్ నుంచి సినిమా దాకా అన్ని వినియోగంలోకి వచ్చాయి. సుబ్బులక్ష్మి సరిగ్గా సమయానికి ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పుడు మద్రాసు పట్టణం అందిస్తున్న ఇంకొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటానికి మద్రాస్ కార్పొరేషన్ రేడియో స్టేషన్కు జార్జ్ టౌన్ నుంచి ట్రామ్లో బయలుదేరింది. మదురై లాంటి ఊరికి మద్రాసు లాంటి పట్టణానికి అసలు పోలికే లేదు. మద్రాసులో ఏం చూసినా వింతే సుబ్బులక్ష్మికి. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తున్నా ఇంకా ఈ పట్టణాన్ని నోరు తెరిచే చూస్తుంది. ఇప్పుడు అంతే. ట్రామ్లో కూర్చుని బయట కనిపిస్తున్న మద్రాసు పట్టణాన్ని నోరు తెరిచి కళ్ళ ఆర్పకుండా చూస్తుంది. అమ్మా, భయం వేస్తుందే, గొణిగింది సుబ్బులక్ష్మి. భయమా? ఎందుకు? మనిషి ఎక్కి దిగేంత మెల్లగా వెళ్తుంటే. ఊగుతుందమ్మా, పిరుగుతుందేమో. పిరుగుతుంది, నీ బరువుకి నా బరువుకి. నన్ను పట్టు కూర్చోకుంజా అంది షణ్ముగబడివు. రిప్పన్ భవనానికి చేరుకున్నారు. అంత పెద్ద భవంతిలో కనిపించిన వారందర్నీ అడుగుతూ రేడియో స్టేషన్కు చేరుకున్నారు. లోపలికి వెళ్ళగానే అరియక్కుడి రామానుజం అయ్యంగారు కనిపించారు. ఏంటి, మీరు కూడా రికార్డింగ్కి వచ్చారా? మీదా? అమ్మాయిదా? అమ్మాయిదేనండి, చెప్పింది షణ్ముగబడివు. రేడియో అధికారులు వచ్చి, మీరు కూర్చోండి, ముందు అయ్యంగారిది రికార్డింగ్ చేస్తాం అని చెప్పి అరియక్కుడిని లోపలికి తీసుకెళ్లారు. 1 గంట తర్వాత కళాకారులకి ఇచ్చే వారి పారితోషికాలు తీసుకోవటానికి ఆ అధికారి గది బయట ఎదురు చూస్తూ పెచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ముందుగా అరియక్కుడిని లోపలికి పిలిచారు. ఇవిగోండి మీకు రావాల్సిన పారితోషికం డబ్బులు. లోపల నుంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు. ఎంత అంటూనే లెక్క పెట్టుకుంటున్నాడు అరియక్కుడి. 10 రూపాయలా? ఇంతేనా? మీ స్థాయి వారందరికీ ఇలానే ఇస్తాము. మీ తర్వాత పాడిన అమ్మాయికి కూడా అంతే అన్నాడు అధికారి. ఏంటి, నాకు 10 రూపాయలే, ఆమెకు కూడా 10 రూపాయలా? ఆ ఆడదాన్ని నన్ను ఒక గాటను కడతారా? బయట సుబ్బులక్ష్మి షణ్ముగబడివు వింటున్నారని తెలిసి కూడా అంటున్నాడు. అరియక్కుడి ఊరికే డబ్బు సంగతి ఒక్కటే మాట్లాడినా పర్వాలేదు, కానీ ఆమె ఆ ఆడదాన్ని అన్న మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించిన చీత్కారం, హేళన, వెక్కిరింపు తల్లి కూతుళ్ల మొహాళ్లలో రక్తం చుక్క లేకుండా చేసింది. ఛ, ఈ లెక్కన ఇక రేడియోలో పాడకూడదని అనుకుంటూ నేరుగా చూసుకుంటూ వడివడిగా వెళ్ళిపోయాడు. తల్లి కూతుళ్లు కూడా వారి పారితోషికం తీసుకుని మళ్లీ ట్రామ్ ఎక్కారు. సుబ్బులక్ష్మి అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. మొహాలు కళ తప్పి కళ్ళల్లో ఉక్రోషం కనిపిస్తుంది. ఎప్పటినుంచి వచ్చేవాడు మన ఇంటికి? షణ్ముగం గారు అంటూ నా దగ్గర సంగీతం నేర్చుకునేవాడు. నీకు నేర్పేవాడు చక్కగా. ఎంత కుళ్ళు పెట్టుకున్నాడు మనసులో అంది తల్లి. జార్జ్ టౌన్లో దిగి ధనమ్మ ఇంటికి వచ్చారు. వాళ్లకంటే ముందు అరియక్కుడి కూడా అక్కడికే చేరాడు. అతన్ని చూడబుద్ధి కూడా కాలేదు తల్లి కూతుళ్ళకి. అందరూ ధనమ్మ ముందు కూర్చున్నారు. శుక్రవారం ధనమ్మ కచేరీకి ఒక్కొక్కరు మెల్లగా వస్తున్నారు. కృష్ణమూర్తి ఆనంద్ వికటన్ పత్రిక విలేకరి, టీకే చిదంబరం రచయిత, తమిళ భాషా పండితుడు, ప్రఖ్యాత వ్యాపారవేత్త షణ్ముఖం, ఆర్కే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రముఖుడు కృష్ణ అయ్యర్, ఇంకా కొంతమంది పురప్రముఖులు ఉన్నారు. అందరూ ధనమ్మ ముందు వినయంగా కూర్చున్నారు.
ఆమె ఏమీ చూడలేనప్పటికీ ఆమె కళకి, ఆ వినయ విధేయతలకి వాటంతట అవే వచ్చి చేతులు కట్టుకు నిలబడాల్సిందే. ధనమ్మగారు, మన బాల మీ పేరు నిలబెడుతోంది. ఏమి అడవులు, ఏమి అభినయం! దేశంలో బాలని మించిన నాట్యగత్తె లేదని ఉదయశంకర్ కూడా కితాబిచ్చాడు అని చెప్పాడు కృష్ణయ్య. జయమ్మ, బాల, కందప్ప రాకపోయుంటే ఇక సదిర్ మరుగున పడిపోయి ఉండేది. దాంతోపాటే సదిర్ పదాలు, జావళీలు కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చేవారికి రుక్మిణీదేవి చేసే నాట్యమే వేదం అయ్యుండేది అన్నాడు కృష్ణమూర్తి. దానికి జయమ్మ ఆవేశంగా అందుకుంది. 1 సంవత్సరం నుంచి కూడా నేర్వలేదు రుక్మిణీదేవి. అప్పుడే నాట్యగత్తె అయిందా? 7 తరాల ప్రతీక బాల. కనీసం 3 తరాల్లోనైనా నాట్యం లేకపోతే వాళ్ళు నాట్యగత్తెలే కారు, గుర్రాలు, గాడిదలు తప్ప. కానీ అనుకున్నది సాధించింది. సదిర్ పచ్చి శృంగార నాట్యం అనే అభిప్రాయం ప్రజల్లోకి తెచ్చింది. రుక్మిణీదేవి చేస్తున్న పనులతో సదిర్ నాట్యం చేసేవారు కూడా మర్యాదస్తులు కారనే అభిప్రాయం కూడా వచ్చింది. ఈ చర్చ అంతా ధనమ్మ వింటుంది. అర్యక్కుడి అసహనంగా వింటున్నాడు. మాటల మధ్యలో కాస్త సందు దొరికినప్పుడు మొదలుపెట్టాడు. ధనమ్మగారు, పోయిన నెలలో నన్ను వెల్లూరు సంగీత సభవారు సన్మానించారండి. సంగీత రత్నాకరం అనే బిరుదుతో సత్కరించారు అంటూ గర్వంగా చెప్పుకున్నాడు చుట్టూ చూస్తూ. ధనమ్మ వెంటనే, సంగీత రత్నాకరమా? బిరుదా? అదొక గొప్ప పుస్తకం అనే తెలుసు నాకు అంటూ మొహం చిట్లించింది. అక్కడ ఉన్నవారంతా నవ్వు ఆపుకుంటున్నారు. కొంతమంది నవ్వు ఆపుకోలేక నోరు తెరిచి అవునవును, సారంగదేవుని సంగీత రత్నాకరం అన్నాడు. షణ్ముఖబడుగు, సుబ్బులక్ష్మి తనివి తీర నవ్వుకున్నారు. బాగా పెట్టింది అని అనుకున్నారు. ధనమ్మ కచేరీ చేసి ముగించింది. అందరూ ఇంకా మంత్రం వేసినట్లు కూర్చునే ఉండగా సుబ్బులక్ష్మితో పాటు ధనమ్మ మనుమ సంతానం 13 మంది కింద అంతస్తుకు దిగివచ్చి భోజనాలు కానిస్తున్నారు. కుంజ, వచ్చే నెల బెనారస్ వెళ్తున్నా చెప్పింది బాల. ఎందుకు? బెనారస్ ఎక్కడా? బెనారస్ ఢిల్లీకి దగ్గర. అక్కడ ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ ఈసారి. అంత దూరమా? ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు. దేనికే అంత దూరమా అంటావేంటి కుంజా? నన్ను ఉదయశంకర్ ఏకంగా ప్రపంచయాత్రకే రమ్మని పిలిచాడు. మా అమ్మ వద్దన్నారు. నిజంగానా? ఎప్పుడు? 2 ఏళ్ల క్రితమే. నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో తెలుసా బాలా? దూరం అంటే మా మధురై నుంచి పట్నం రావడమే. మధురైకి దగ్గరలో తిరుచి, తిరుచెందూరు, వెల్లూరు, ఇంకా బెంగుళూరు, తిరువనంతపురం కూడా వెళ్ళాను చిన్నప్పుడు. మళ్ళీ తొందరలో ఒక పెళ్లి కచేరీ వెళ్తున్నాను తిరువనంతపురం. అంతే, ఇక్కడిక్కడే. ఈసారి నన్ను కూడా నీతో తీసుకెళ్ళు బాలా. తప్పకుండా. ఏదో చెప్పబోతూ ఉండగా పైనుంచి జయమ్మ వచ్చి సైగ చేసింది. బాల వెంటనే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని పైకి వెళ్ళింది. సుబ్బులక్ష్మి ధనమ్మ ఇంటి నుంచి బయలుదేరేప్పుడు బాల కనిపించలేదు. అదే మాట రాత్రి పడుకున్నప్పుడు అమ్మని అడిగింది. బాల షణ్ముఖం గారితో వెళ్ళిందమ్మా. షణ్ముఖం గారా? ఆయనెవరు? షణ్ముఖం గారెవరేమిటే? బాల పోషకుడు. పట్నంలో పెద్ద ధనవంతుడు, వ్యాపారస్తుడు. దేశదేశాలు మబ్బుల్లో తిరుగుతూ ఉంటాడు. బాల ఈడువాళ్ళు నాకెవ్వరూ కనిపించలేదే అక్కడ. ఈడుదేముంది లేవే అమ్మా, కాస్త అటు ఇటు. సుబ్బులక్ష్మి గుర్తు తెచ్చుకుంది. అక్కడ పెద్ద వయస్సు వాళ్ళు తప్ప బాల ఈడు జోడు ఎవ్వరూ లేరు. అమ్మ బాల పోషకుడైన షణ్ముఖం గుర్తులు చెప్పింది. జావ కారిపోయింది సుబ్బులక్ష్మి. అమ్మా, అతనా? బాలకంటే ఎంత పెద్దగా ఉన్నాడు! ముసలోడిలాగా ఉన్నాడు. పాపమమ్మా, బాల నాకంటే చిన్నది.
మరేమనుకున్నావమ్మా, ధనమ్మ కుటుంబం అంటే దేవదాసీలందరికీ తలమానికం. పట్నంలోనే పుట్టి పెరిగిన ధనమ్మ కుటుంబం ఆచారాల్ని ఏమాత్రం పలచబడనివ్వలేదు. కామాక్షి కూతుళ్ళకి కూడా కత్తి కళ్యాణం చేయించింది. వాళ్ళకి కూడా పోషకుల్ని చూసింది. నువ్వే ఇంకా ఏమీ తేల్చకుండా తాత్సారం చేస్తున్నావు. ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అంటూ షణ్ముఖవడివు కూతురి వైపు తిరిగింది. నిండుగా ముసుగు తన్ని ఉంది. వింటున్నావా అంటూ ముసుగు తీసింది తల్లి. అమ్మా, అతనికి ఎంత వయస్సు ఉంటుంది? సుబ్బులక్ష్మి అడిగింది. జయమ్మ చెప్పింది, బాలకంటే 20 ఏళ్ళు పెద్ద అంట. వెంటనే ముసుగు కప్పింది సుబ్బులక్ష్మి. ముసుగు లోపల కళ్ళు నోరు మూతపడటం లేదు. తెల్లవారింది. స్నానాపానాలు చూసుకుని సాధనకు దిగారు తల్లి కూతుళ్ళు. సుబ్బులక్ష్మికి రాత్రి తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ధనమ్మ మనవరాళ్ళందరూ పోషకుల పరమయ్యారు. అలానే అమ్మ తనకి కూడా పోషకుల్ని చూసే పనిలోనే ఉంది. పట్నంలో ఇంటికి కూడా ఏదో ఒక నెపం మీద మగవాళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మ మెల్లగా వాళ్ల ఆస్తిపాస్తులను, పరపతిని బేరీజు వేసి వద్దనుకున్న వాళ్ళని మళ్లీ గడప తొక్కనివ్వడం లేదు. ఆలోచనలతో నిండి ఉన్న మనసుకి పాట మీద మనస్సు పోలేదు. వీణ తీసుకుంది. అప్పుడప్పుడు వీణని ఒకసారి మీటుతుంది. ఆలోచనలో ఎంత మునిగిపోయిందంటే ముందు తల్లి తనతో సాధన చేయడం కోసం ఎదురు చూస్తూ ఉందని గమనించలేదు. తల్లి చూస్తూ ఉంది. గాఢాలోచనలో మునిగిన కూతుర్ని ఒక్కసారిగా పిలిస్తే దడుచుకుంటుందని మెల్లగా పిలిచింది. కుంజా, కుంజమ్మా, నా చిన్ని మారాణి. తలెత్తింది సుబ్బులక్ష్మి. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? అనునయంగా అడిగింది తల్లి. కళ్ళెత్తి ఒకసారి తల్లిని చూసింది. మళ్ళీ వీణవైపు చూస్తూ, అమ్మా, నేను పెళ్ళెందుకు చేసుకోకూడదు? అందరూ చేసుకునే పెళ్ళి. వెంటనే ఈ మాట జోడించింది. తల్లి ఎలాంటి జవాబు ఇవ్వకపోయేసరికి తలెత్తి చూసింది. ఎప్పుడూ చూడని రూపు తల్లిలో చూసింది. కోపంగా, చాలా కోపంగా ఎదిగిన కూతుర్ని ఒక దెబ్బ వేసో తిట్టో దారిన పెట్టలేని అసహాయతతో నిండియున్న కోపం. ఇప్పటిదాకా మన గడప తొక్కిన మగవాళ్లలో ఒక్కళ్ళైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చి ఉంటే నీ కోరిక ఎప్పుడో తీర్చేదాన్ని కుంజా, చెప్పింది తల్లి. మళ్ళీ తనే. మా అమ్మ, నేను మన కుల పద్ధతిలోనే పెరిగాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా బ్రతికాం. మమ్మల్ని ఎవ్వరూ వేలెత్తి చూపలేదు. ఇప్పుడు చూపుతున్నారుగా. తలదించుకొని మెల్లగా మాటలు తోటా వదిలింది. తల్లి కాస్త ఆశ్చర్యపోయింది. కూతురు తాను అనుకున్నంతకంటే ఎక్కువగానే ఆలోచిస్తుంది. నిర్దిష్టమైన ధోరణికి వచ్చేస్తుంది. అయితే ఏది? ఆ వేలెత్తి చూపుతున్న వాళ్ళు దేవదాసీలను పెళ్లి చేసుకుంటామని ముందుకు వస్తున్నారా? చూపించు. ధనమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది. 80 ఏళ్లు ఉంది పట్నంలో. ఎంతోమంది తెలుసు ధనమ్మకి. కూతుళ్ళకి పెళ్లి చేసిందా? ఇప్పుడు వేలెత్తుతున్నారని మనవరాండ్లకి పెళ్లి చేసిందా? పెళ్ళిళ్ళు మనల్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు కుంజా. పోషకుడినైనా చూసుకోకపోతే బతకలేము. సుబ్బులక్ష్మక్క చేసుకుందిగా. చేసుకుంది. మా బాగా చేసుకుంది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ను కూడా ఇదే కాబట్టి సరిపోయింది. ఆ తర్వాత సినిమాలో నటించేది దీనికి సవతి కాకపోతే చెప్పు. ఇంకో దాన్ని తీసుకుంటే వేలకు వేలు పోయాలి. అందుకే దీన్ని కట్టుకున్నాడు కుంజా. పెళ్లి పేరంటాలు మనకి కాదు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఈసారి నేను కుదిర్చిన పోషకుడి దగ్గరకు వెళ్ళు. ఈ విషయంలో ఇదే ఖరారు, తీర్పు అన్నట్లు చెప్పి సంగీతపు పుస్తకాలను తీసుకుని వెళ్ళిపోయింది. వెళుతూ దాసీలను పెళ్లి చేసుకుని ఉద్ధరించే ఉద్దండు ఇంకా వెలయలేదమ్మా అనుకుంటూ వెళ్ళింది. సుబ్బులక్ష్మి వీణతో అక్కడే కూర్చుండిపోయింది. ఉండరా? ఆ ఉద్దండులు ఉండొచ్చు. ఉంటారు.
అమ్మ తనను ఇమడ్చాలనుకునే ఆ చట్రం ఎంత మాత్రం ఇష్టం లేక సుబ్బులక్ష్మి మనసు ఆ ఉద్దండుడి కోసం ఎదురు చూస్తుంది. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.